తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 11. సెక్స్ ట్రాన్స్మ్యుటేషన్‌లో మార్మికత. ద మిస్టరీ ఆఫ్ సెక్స్ ట్రాన్స్మ్యుటేషన్. సంపదల దిశగా 10వ అడుగు. పార్ట్ 1. ట్రాన్స్మ్యూట్ అనే పదానికి సరళమైన అర్థం ఏంటంటే మారడం లేదా ఒక మూలకాన్ని మార్చడం లేదా మరో వస్తువులోని పవర్ని ప్రవేశపెట్టడం. ఎమోషన్ ఆఫ్ సెక్స్ ఒకానొక మానసిక స్థితికి కారణభూతం అవుతుంది. సెక్సువల్ నాలెడ్జ్ కి సంబంధించి చాలా మందిలో అజ్ఞానమే నెలకొని ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణంగా సెక్సువల్ ఇంట్రెస్ట్లన్నీ శారీరక పరమైనవిగానే భావిస్తూ ఉంటారు. అనేక విపరీత ప్రభావాల వల్ల ఇలాంటి భావనలు ప్రచారంలో ఉన్నాయి. దీనివల్ల వ్యక్తులు కేవలం శారీరక, భౌతికపరమైన పరిజ్ఞానాన్నే పెంపొందించుకుంటూ మనసును తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. ఎమోషన్ ఆఫ్ సెక్స్ ఈ కింది అంతర్గత శక్తుల కలయికగా ఉంటుంది. 1. మానవ జాతి పరిరక్షణ. ద పెర్పెచువేషన్ ఆఫ్ మ్యాన్కైండ్. 2. ఆరోగ్య కారణం. ద మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్. 3. ఒక సామాన్య పవర్ అసామాన్య పవర్ గా పరివర్తన చెందడం. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మెడియోక్రిటీ ఇంటూ జీనియస్ త్రూ ట్రాన్స్మ్యుటేషన్. సెక్స్ ట్రాన్స్మ్యుటేషన్ అన్నది చాలా సరళమైంది. దీన్ని అర్థం చేసుకోవడం కూడా సులభమే. భౌతికమైన వ్యక్తీకరణలకు సంబంధించిన ఆలోచనల నుంచి మనసును ప్రత్యామ్నాయ స్వభావం కలిగిన ఆలోచనల దిశగా మళ్లించడమే సెక్స్ ట్రాన్స్మ్యుటేషన్ కు సిసలైన అర్థం. మానవ డిజైర్లన్నిటికంటే సెక్సువల్ డిజైర్ బలమైంది. ఈ డిజైర్ వ్యక్తిలో ఇమాజినేషన్ కు, ధైర్యానికి, సంకల్ప బలానికి, పట్టుదలకి ద్వారాలను తెరుస్తుంది. అదే సమయంలో ఇదివరకెన్నడూ ఊహించి ఎరుగని కొత్త లోకాల్లోకి తీసుకెళ్తుంది. సెక్సువల్ రిలేషన్ కోసం వ్యక్తులు ఎంతగా పరితపించిపోతారంటే వారి జీవితానికి, పరువుకు, ప్రతిష్టకు భంగకరంగా మారే విషయాల్లో కూడా అనూహ్యమైన సాహసాన్ని ప్రదర్శిస్తారు. ఈ తాపత్రయాన్ని మరో ప్రయోజనకరమైన దిశగా మళ్లించగలిగితే కోరిక మోటివేషనల్ పవర్ గా మారి ఇమాజినేషన్ కు, ధైర్యానికి, అలాంటి సానుకూల లక్షణాలన్నిటికీ దారిదీపంగా అవతరిస్తుంది. అదే పవర్ లిటరేచర్ గాను, ఆర్ట్ గాను, ఇంకా ఇతర క్రియేటివ్ వృత్తి ప్రవృత్తుల్లో ఫ్యూయల్ గా ఉపకరిస్తుంది. మనీ ఎర్నింగ్ కు కూడా అది అదే విధంగా దోహదపడుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. క్రియేటివ్ పవర్ గా సెక్స్ ఎనర్జీ ట్రాన్స్మ్యూట్ చెందాలంటే విల్ పవర్ ని చేకూర్చుకోవాల్సిందే. ఈ దిశగా చేసే ప్రయత్నం ఎంత గాఢంగా ఉంటే ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది. సెక్స్ డిజైర్ అన్నది స్వాభావికం. దీన్ని అధిగమించడం కష్టసాధ్యమైన పని. కానీ వ్యక్తి మనస్సును, శరీరాన్ని ఉత్తేజితం చేసే విధంగా దాన్ని వ్యక్తీకరించేందుకు మార్గాలు చాలా ఉన్నాయి. ఈ దారులన్నీ భౌతిక మార్గాలను దాటి ముందుకు వెళ్లేవే. సెక్స్ డిజైర్ ఈ దారుల వెంట నడిపించకపోతే అది కేవలం శారీరక వ్యక్తీకరణలకే పరిమితమైపోతుంది. నది మీద ఆనకట్టను నిర్మించి నీటిని నిలవరించొచ్చు. కానీ ఒక నిర్ణీత దశను దాటిన తర్వాత ఆ నీళ్లు అడ్డుకట్టల్ని తెంచుకోవడానికి ఉద్యుక్తం అవుతాయి. సెక్స్ డిజైర్ కూడా ఇంతే. కొంతకాలం దాన్ని నిలవరించొచ్చు, కానీ దాని స్వభావం మాత్రం వ్యక్తీకరణనే కోరుకుంటుంది. ఆ దిశగా మనిషిని తొందర పెడుతుంది. అందుకే సెక్సువల్ డిజైర్ పవర్ మరో క్రియేటివ్ ఎఫర్ట్ గా ట్రాన్స్మ్యూట్ చెందకుంటే అది కేవలం చవకబారు చీకటి వ్యవహారంగానే వ్యక్తం అవుతుంది. గుడ్ సెక్సువల్ బిహేవియర్ కి సక్సెస్ కి మధ్య రిలేషన్. తనలోని సెక్సువల్ ఎమోషన్స్ ని క్రియేటివ్ ఎఫర్ట్స్ లోకి అనువదించగలిగిన వ్యక్తి నిజంగా అదృష్టవంతుడు. ఈ దిశగా సైంటిఫిక్ రీసెర్చ్ కొన్ని ముఖ్య విషయాల్ని వెలుగులోకి తెచ్చాయి. 1. గొప్ప విజయాల్ని సాధించిన వ్యక్తులందరూ ఉన్నతమైన సెక్సువల్ బిహేవియర్ ని అలవరుచుకున్న వాళ్లే. 2. లిటరేచర్, ఆర్ట్, ఇండస్ట్రీ, ఆర్కిటెక్చర్ మొదలైన రంగాలతో పాటు ఇతర రంగాల్లో గొప్ప గుర్తింపును సాధించి సంపదను ఆర్జించిన వ్యక్తులందరూ జీవితంలో ఏదో ఒక దశలో స్త్రీల ప్రభావంతో స్ఫూర్తి పొందిన వాళ్లే. ఈ పరిశోధనా ఫలితాలన్నిటికీ మూలం 2000 ఏళ్ల మానవ జీవిత కథ చరిత్రల్లో ఉంది. చరిత్ర ఆశాంతం కనిపించే విజేతలైన స్త్రీ పురుషుల జీవితాల్లో ఈ పరిశోధనా ఫలితాలకు ఆధారాలు లభించాయి. అవి వారి సెక్సువల్ బిహేవియర్ ఔన్నత్యాన్నే సూచిస్తాయి. సెక్సువల్ ఫీలింగ్ ఒక అపశక్యం కాని పవర్. దానికి అడ్డు నిలిచే పవర్ ఏదీ లేదు. సెక్సువల్ డిజైర్ ఇచ్చే గొప్ప కానుక వ్యక్తుల్లో కార్యశీలతగా భాసిస్తుంది. ఈ మాటల వల్ల సెక్స్ ట్రాన్స్మ్యుటేషన్ వ్యక్తుల్లో ఇంటెలిజెన్స్ ని మేలుకొలుపుతుందన్న రహస్యం బోధపడుతుంది. మనుషుల్లో, జంతువుల్లో సెక్సువల్ గ్రంథుల్ని నాశనం చేస్తే ఆయా జీవుల్లోంచి మీరు సోర్స్ ఆఫ్ యాక్షన్ ని హరించేసినట్టే. జంతువుల్లో కొన్నిటికి వృషణాల్ని నిర్వీర్యం చేయడం మనకు తెలుసు. అలాంటి జంతువుల్ని పరిశీలిస్తే మనకు పైన చెప్పిన విషయం బోధపడుతుంది. విత్తులు కొట్టిన తర్వాత ఎద్దు సెక్సువల్ ట్రాన్స్మ్యూట్ అయ్యి ఆవులాగా సాధు జంతువైపోతుంది. సెక్సువల్ మార్పిడి పురుషుల్లోనూ, జంతువుల్లోనూ అంతవరకు ఉన్న పోరాట పటిమను హరిస్తుంది. స్త్రీలు, ఆడ జంతువుల విషయానికొస్తే ఇది వారి ప్రవర్తనలో కూడా మార్పును తెస్తుంది. ద 10 మైండ్ స్టిమ్యులీ. మనసుకు 10 ఉత్ప్రేరకాలు. ఎంథూజియాజం, క్రియేటివిటీ, బర్నింగ్ డిజైర్ వంటి ప్రకంపనల అన్నిటితోనూ మనసు ప్రేరేపితం అవుతుంది.
మనసును ఉత్తేజపరిచే ఉత్ప్రేరకాలు ఇలా ఉన్నాయి. 1 సెక్సువల్ వ్యక్తీకరణకు సంబంధించిన డిజైర్. 2 ప్రేమ. 3 ఖ్యాతి, డబ్బు, అధికారాల తీవ్ర కోరిక. 4 సంగీతం. 5 స్నేహం. ఇది 2 పురుషుల మధ్య లేదా 2 స్త్రీల మధ్య లేదా 2 స్త్రీ పురుషుల మధ్య ఏర్పడొచ్చు. 6 ఆధ్యాత్మిక లేదా ఐహిక ప్రయోజనాల కోసం ఉమ్మడిగా సమన్వయంతో పనిచేసే 2 లేదా అంతకన్నా ఎక్కువ మందితో కూడిన మాస్టర్ మైండ్ టీం. 7 వేధింపులకు గురైన వ్యక్తుల మధ్య బాధల్ని పంచుకోవడం. 8 ఆటో సజెషన్. 9 ఫియర్. 10 మాదక ద్రవ్యాలు, మద్యం. ఈ జాబితాలో సెక్స్ డిజైర్కే ఫస్ట్ ప్లేస్ లభించింది. ఎందుకంటే మనసుకు ఫ్యూయల్ గా పనిచేయడంలో దాని తర్వాతే దేన్నైనా ప్రస్తావించాలి. సెక్స్ డిజైర్ ని వ్యక్తీకరించాలన్న మనోరథం మనసును కార్యదీక్ష వైపు మళ్లించి దాని రథచక్రాల్ని కదిలిస్తుంది. పైన పేర్కొన్న ఉత్ప్రేరకాల్లో 8 సహజ సిద్ధమైనవి, 2 మాత్రం విధ్వంసకరమైనవి. మనసును ఉత్తేజపరిచే వనరులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని మీకు అందించడం కోసం ఈ జాబితాను పేర్కొన్నాం. ఈ వనరులు మీరు పరస్పరం పోల్చి చూడొచ్చు. ఇలా పోల్చి చూసినప్పుడు మనసును కుదిపివేసే అత్యంత బలమైన ఉత్ప్రేరకంగా సెక్స్ డిజైర్ నే మీరు గుర్తించొచ్చు. జడలు కట్టిన జుట్టుతో ఆకులు అలములు తింటూ ఒంటరిగా జీవిస్తూ పిచ్చివాడలాగా కనిపించే వ్యక్తులే జ్ఞానులని కొందరు ప్రబుద్ధులు నమ్ముతారు. కానీ సాధారణ ఆలోచన ధోరణితో సాధ్యం కాని విధంగా ప్రత్యక్షంగా నాలెడ్జ్ తో అనుసంధానమయ్యే ఆలోచనలను ప్రోధి చేసుకునే మెళకువలు తెలిసిన వ్యక్తి మాత్రమే సుశులైన జ్ఞాని. అంటే సెక్స్ ఎనర్జీని మేధస్సుగా తర్జుమా చేయగలిగిన వాడే జీనియస్. ఈ వివరణను ప్రశ్నించాలని భావించిన వారి మదిలో మెదిలే తొలి ప్రశ్న, సాధారణ ఆలోచన విధానానికి అందరి నాలెడ్జ్ సోర్సెస్ ని కనిపెట్టడం ఎలా? తర్వాతి ప్రశ్న, జ్ఞానులకు మాత్రమే అందుబాటులోకి వచ్చే నాలెడ్జ్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? అలా ఉంటే ఆ సోర్సెస్ ఏంటి? వాటిని పొందడం ఎలా? నాలెడ్జ్ సోర్సెస్ గురించి పైన పేర్కొన్న వివరణను మీ అంతటి మీరే ప్రయోగాత్మకంగా తెలుసుకునేందుకు దోహదపడే సాక్ష్యాధారాలను ఇస్తున్నాం. ఇలా ప్రయోగాత్మకంగా తెలుసుకునే ప్రక్రియలో భాగంగా మీ సందేహాలకు కూడా సమాధానాలు లభిస్తాయి. 6th సెన్స్ ద్వారా నాలెడ్జ్. జీనియస్ ఈస్ డెవలప్డ్ త్రూ ద 6th సెన్స్. 6th సెన్స్ అన్నది ఒక క్రియేటివ్ ఇమాజినేషన్. క్రియేటివ్ ఇమాజినేషన్ ని వ్యక్తులు సాధారణంగా జీవిత కాలంలో ఎన్నడూ ఉపయోగించుకోరు. ఒకవేళ ఉపయోగించుకున్నా అదేదో అనుకోకుండా జరిగే సంఘటనే తప్ప ఎంత మాత్రం క్రియాశీలకం కాదు. క్రియేటివ్ ఇమాజినేషన్ ని ప్రయత్నపూర్వకంగా ముందు చూపుతో ఉపయోగించుకునే వాళ్ళ సంఖ్యని వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఈ సామర్థ్యాన్ని దాని శక్తియుక్తులతో సహా అర్థం చేసుకుని యథేచ్ఛగా ఉపయోగించుకునే వాళ్లే సిసలైన మేధావులు. సామాన్య మానవుని బుద్ధికి ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ కి మధ్య ఉన్న ప్రత్యక్ష వారధే క్రియేటివ్ ఇమాజినేషన్. సైంటిఫిక్ డిస్కవరీస్ లో కొత్త కొత్త సిద్ధాంతాలకు, మతాలకు సంబంధించి మనకు తెలిసిన జ్ఞానానికి ఆధారం క్రియేటివ్ ఇమాజినేషన్. హఠాత్తుగా ప్రభవించే స్ఫురణలకు మూలం. మనసులో హఠాత్తుగా కొన్నిసార్లు మెరిసినట్టు ఐడియాస్ ఉదయిస్తూ ఉంటాయి. వీటినే స్ఫురణ అంటాం. వీటి ఆవిర్భావానికి కారణమయ్యే సోర్సెస్ గురించి తెలుసుకుందాం. 1 ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అపరిమిత మేధస్సు స్ఫురణకు జన్మస్థలి. 2 పంచేంద్రియాల ద్వారా మెదడుకు చేరే ప్రతి ఐంద్రియ జ్ఞాపకం, ఆలోచనకు నెలవైన సబ్ కాన్షియస్ కూడా స్ఫురణకు వనరే. 3 ఒక వ్యక్తి ఏదైనా భావాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలోచన లేదా చిత్రాల సహాయంతో మరో వ్యక్తి మనసులోకి ప్రసారం చేయడం ద్వారా స్ఫురణకు జీవం పోయొచ్చు. 4 మరో వ్యక్తి సబ్ కాన్షియస్ ప్రభావం వల్ల కూడా స్ఫురణ జనించొచ్చు. ఇంతకన్నా భావనలను, ఆలోచనలను స్ఫురింపజేసే మరే ఇతర వనరు ఇంతవరకు తెలియరాలేదు. పైన పేర్కొన్న 10 ఉత్ప్రేరకాల్లో ఏదైనా 1 లేదా 2 మూలంగా మనసు ఉత్తేజితమైతే అది ఆ వ్యక్తిని సాధారణ మానసిక స్థాయి నుంచి ఉచ్చ స్థాయికి తీసుకెళ్తుంది. దాంతో ఇది వరకు ఊహించని విధంగా అతని సుదూర పారమ్యాల్ని తిలకించగలగడంతో పాటు అవకాశాలు, ఆలోచనా స్థాయిలో కూడా ఎంతో ఉన్నత ప్రమాణాలను అందుకుంటాడు. దాని ద్వారా రోజువారీ జాబ్, బిజినెస్ లకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకోవడంలో అతను చురుగ్గా వ్యవహరిస్తాడు. మనసుని కదిలించే ఏ ఉత్ప్రేరకం ప్రభావంతోనైనా ఇలా సమున్నత ఆలోచనా స్థాయికి చేరుకున్న తర్వాత వ్యక్తి పరిస్థితి రెక్కలొచ్చిన పక్షిలా ఉంటుంది. ఆకాశంలో ఎగురుతున్న విమానంలోంచి దిగంతాలను తిలకించినప్పుడు కలిగే మానసిక అనుభూతికి మనిషి లోనవుతాడు. ఒక్కసారి అంతటి అనిర్వచనీయ అనుభూతికి లోనైనప్పుడు ఇక అతన్ని అంతవరకు వేధించిన ఆహారం, బట్టలు, ఆశ్రయం వంటి సాధారణ విషయాలకు సంబంధించిన మరే ఇతర ఒత్తిడి దరిచేరదు. ఒక్కసారి విహంగమై వినువీధుల్లో ఎగరడం మొదలు పెడితే ఇక చర్మచక్షుకు కనిపించే లోయలు, పర్వతాలు, ఎత్తుపల్లాలు అతని మనోనేత్రానికి ఆటంకం కాలేవు. ఇంతటి ఉద్విగ్నభరితమైన ఆనందాతిశయంలో అతని క్రియేటివ్ పెర్ఫార్మెన్స్ యాక్షన్లోకి వస్తుంది. 6th సెన్స్ తన పని చేసుకుపోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఎంతటి గహనమైన భావాల్ని కూడా మనసు తేలికగా స్వీకరిస్తుంది. మరే ఇతర పరిస్థితిలోనూ ఇది సాధ్యం కాదు.
ఒక జ్ఞానికి సాధారణ వ్యక్తికి మధ్య హద్దుల్ని సూచించేది ఈ సిక్స్త్ సెన్స్. క్రియేటివ్ ఇమాజినేషన్ ని పెంపొందించుకోవడం. సబ్ కాన్షియస్ కు వెలుపల ఉన్న విషయాన్ని క్రియేటివ్ ఇమాజినేషన్ మనసు తేలిగ్గా స్వీకరిస్తుంది. ఈ పవర్ ని ఎంతగా వాడుకుంటే వ్యక్తి అంతగా దాని మీద ఆధారపడతాడు. వినియోగించడం ద్వారానే క్రియేటివ్ ఇమాజినేషన్ ని పెంచుకోవడం సాధ్యపడుతుంది. సిక్స్త్ సెన్స్ నియంత్రించే మనస్సాక్షి ఇదే. లోపలి నుంచి ప్రతిధ్వనించే ఇన్నర్ వాయిస్ ని చెవి ఒగ్గి వినడం ద్వారానే గొప్ప గొప్ప కళాకారులు, చిత్రకారులు, గాయకులు, కవులు తమ క్రియేటివ్ ఇమాజినేషన్ ని పెంచుకుంటారు. ఇన్నర్ వాయిస్ ని వినే ఈ లక్షణాల్ని వాళ్ళు ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకుంటారు. అందుకే వాళ్ళంతటి ఔన్నత్యాన్ని సాధించగలుగుతారు. హఠాత్తుగా సంభవించే స్ఫురణల ద్వారా వ్యక్తులు తమ భావాల్ని క్రియేటివ్ గా మలుచుకుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే క్రియేటివ్ ఇమాజినేషన్ లోకి వెళ్లి కనులు మూసుకుని తను ఏ విషయం మీద మాట్లాడుతున్నాడో దాంతో తాదాత్మ్యం చెందుతూ ప్రసంగించడం అన్నది గొప్ప వక్తల్లో మనకు కనిపించే లక్షణం. ఈ లక్షణం లోపిస్తే డిబేటింగ్ పవర్ కూడా లోపిస్తుంది. ఒకానొక ప్రముఖ స్పీకర్ ఇలాగే కళ్ళు మూసుకుని ప్రసంగించేవాడు. అలా కళ్ళు మూసుకుని మాట్లాడడం ఎందుకు అని ప్రశ్నిస్తే, నా లోపల నుంచి వచ్చే భావ ప్రవాహాన్ని మాటల రూపంలో పెట్టడానికే నేనలా కళ్ళు మూసుకుంటాను అని అతను జవాబిచ్చాడు. అమెరికాకి చెందిన ఒక గొప్ప ఫైనాన్సర్ కు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 2-3 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ఆలోచించే అలవాటు ఉండేది. ఇలా ఎందుకు అని ప్రశ్నించినప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడే నేను ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ తో కనెక్ట్ అవుతాను అని ఆయన బదులిచ్చాడు. అద్భుత ఆవిష్కరణలకు తెర తీయడం ఎలా? ఫైర్ ఇంజన్, ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్, ఎలక్ట్రిక్ లూమ్స్ ఇంకా 200లకు పైగా సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ని మానవాళికి పరిచయం చేసిన అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్మర్ ఆర్ గేట్స్ కు తన క్రియేటివ్ ఇమాజినేషన్ ని వినియోగించుకునే ప్రక్రియ బాగా తెలుసు. ఇందుకోసం ఆయన ఉపయోగించే పద్ధతి చాలా విలక్షణమైంది. ఇది జీనియస్ స్థాయికి చేరుకోవాలనుకునే ప్రతి వ్యక్తికి ఆసక్తికరమైంది కూడా. ప్రపంచంలో డాక్టర్ గేట్స్ కు లభించాల్సినంత గుర్తింపు లభించకపోయినప్పటికీ ఆయన ఒక విశిష్ట శాస్త్రవేత్త అన్నది నిర్వివాదాంశం. డాక్టర్ గేట్స్ కి తన ల్యాబ్ లో ఒక ప్రత్యేకమైన గది ఉండేది. దాన్ని ఆయన పర్సనల్ కమ్యూనికేషన్ రూమ్ అని పిలిచేవారు. అందులో సౌండ్ ప్రూఫ్ లైట్స్ ఉండేవి. వీటితో పాటు ఒక టేబుల్, దాని మీద కాగితాల దొంతర ఉండేవి. టేబుల్ కి ఎదురుగా ఒక ఎలక్ట్రిక్ పుష్ బటన్స్ ఉండేవి. అవసరమైనప్పుడు దీపాల్ని ఆర్పివేయడానికి ఈ ఏర్పాటు తోడ్పడేది. గేట్స్ కు తన ఆలోచనలే ఓ కొలిక్కి తేవాలని అనిపించినప్పుడల్లా ఆ గదిలోకి వెళ్లి టేబుల్ ముందు కూర్చుని లైట్లని ఆర్పేసేవారు. ఆ చీకటి గదిలో ఏకాంతంగా ఆయన తన ఏకాగ్రతా శక్తినంతా కూడదీసుకుని తాను ఏ విషయంపై ప్రయోగాలు చేస్తున్నాడో దానికి సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్నంతా మరోసారి గుర్తు చేసుకునేవారు. అదే పొజిషన్లో ఎంతసేపైనా ఉండిపోయేవారు. దీనివల్ల హఠాత్తుగా ఆయన బ్రెయిన్ లో కొత్త ఐడియాస్ మెరుపుల్లా మెరిసేవి. ఆ నిర్దిష్ట ప్రయోగానికి సంబంధించి అంతవరకు తట్టని కొత్త విషయాలు ఆయనకు తెలిసేవి. ఒకానొక సందర్భంలో ఇలా ఏకాంతంగా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు కొత్త ఐడియాస్ వెల్లువలా వచ్చి పడడంతో ఏకంగా 3 గంటల పాటు రాసుకుంటూనే గడిపారు. ఆలోచన ప్రవాహం ఆగిపోయిన తర్వాత రాసిందాన్ని చదువుకుంటే శాస్త్రీయ ప్రపంచానికి అంతవరకు తెలియని ఎన్నో కొత్త సిద్ధాంతాలు సూక్ష్మ వివరణలతో సహా కాగితం మీద ప్రత్యక్షమయ్యాయి. ప్రయోగానికి సంబంధించి అప్పటిదాకా అంతు చిక్కకుండా తను వేధించిన సమస్య కూడా మబ్బులా విడిపోయింది. కేవలం ఆలోచనల కోసం కూర్చోవడం ద్వారా గేట్స్ తన ఎర్నింగ్స్ ని సంపాదించుకోగలిగేవారు. ఆయన ప్రైవేట్ వ్యక్తుల కోసం, కంపెనీస్ కోసం ఆలోచించడం ద్వారా డబ్బును గడించేవారు. ఇలా క్రియేటివ్ థాట్ కోసం ఏకాంతంగా గడిపినందుకు అమెరికాలోని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఆయనకు గంటకింత అంటూ మూల్యాన్ని చెల్లించేవారు. రీజనింగ్ నాలెడ్జ్ పవర్ మనిషిని తప్పుడు దోవల వైపే నడిపిస్తుంది. అది ఎక్కువగా వ్యక్తి పోగు చేసుకున్న అభిప్రాయాలు, అనుభవాల ఆధారంగానే పనిచేయడం వల్ల మార్గనిర్దేశనంలో అంత ప్రతిభావంతంగా పనిచేయదు. అనుభవాల ద్వారా సంపాదించిన నాలెడ్జ్ అన్ని వేళలా సరైందే కానక్కర్లేదు. క్రియేటివ్ ఇమాజినేషన్ ద్వారా పొందే ఐడియాస్ ఆధారపడదగినవి. రీజనింగ్ నాలెడ్జ్ కి అందని వనరుల నుంచి క్రియేటివ్ ఐడియాస్ రావడమే ఇందుకు కారణం. మీరు మేధావులు కావచ్చు. జీనియస్ ఇన్వెంటర్ కు మిడిమిడి నాలెడ్జ్ తో చేసే ఇన్వెన్షన్స్ కు చాలా తేడా ఉంది. క్రియేటివ్ ఇమాజినేషన్ ద్వారా ఒక జీనియస్ కొత్త ప్రతిపాదనలకు శ్రీకారం చుడితే మిడిమిడి జ్ఞానం మీద ఆధారపడిన అవివేకికి అసలు క్రియేటివిటీనే ఉండదు. ఒక సైంటిస్ట్ నాలెడ్జ్ తో పాటు క్రియేటివ్ ఇమాజినేషన్ ని కూడా ఉపయోగించుకుని కొత్త ఇన్వెన్షన్స్ కు ప్రయత్నిస్తాడు. ఉదాహరణకు సైంటిఫిక్ ఇన్వెంటర్ తనకు తెలిసిన జ్ఞానాన్ని, ఎక్స్పీరియన్స్ ద్వారా పొందిన ప్రిన్సిపల్స్ ని రీజనింగ్ నాలెడ్జ్ ద్వారా కంబైన్ చేస్తాడు. తన లక్ష్యాన్ని సాధించడానికి ఈ నాలెడ్జ్ సరిపోదని భావించినప్పుడు ఇమాజినేటివ్ రిసోర్సెస్ ద్వారా లభించే నాలెడ్జ్ మీద ఆధారపడతాడు. ఈ దిశగా వ్యక్తులు అనుసరించే పద్ధతులు భిన్నంగా ఉన్నప్పటికీ దాదాపు ఈ కింది విధంగానే నాలెడ్జ్ అక్యుములేట్ అయ్యే వీలుంది. 1. ఒకానొక సాధారణ స్థాయి కన్నా భావ ప్రవాహ వేగం ఉచ్చ స్థితికి చేరే విధంగా సైంటిఫిక్ ఇన్వెంటర్ తన మనసుకు మోటివేషన్ ఇస్తాడు.
ఇందుకోసం అతను తన స్వీయ ప్రతిభ మీద ఆధారపడటం కంటే ఇంతకు మునుపు చెప్పుకున్న 10 ఉత్ప్రేరకాల సహాయానికే ప్రాధాన్యం ఇస్తాడు. 2. తన ప్రయోగానికి సంబంధించి అంతవరకు తాను సేకరించిన తనకు తెలిసిన విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూనే తనకు తెలియని విషయాలకు సంబంధించిన ఒక చిత్రాన్ని మనసులో ఇమాజిన్ చేసుకుంటాడు. తన సబ్ కాన్షియస్ ఈ దృశ్యాన్ని గ్రహించే వరకు అతను ఈ ప్రక్రియను కొనసాగిస్తాడు. ఒక్కసారి సబ్ కాన్షియస్ దీన్ని గ్రహించిన తర్వాత అతను ఆలోచనల సుడిగుండం నుండి బయటపడి స్ఫురణల కోసం ఎదురు చూస్తాడు. కొన్ని సందర్భాల్లో ఫలితం త్వరితంగానూ ఖచ్చితంగానూ లభిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఫలితం ప్రతికూలంగా కూడా ఉండొచ్చు. ఇదంతా సిక్స్త్ సెన్స్ తాలూకు పనితీరు, క్రియేటివ్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎడిసన్ తన ఇమాజినేషన్ తాలూకు సింథటిక్ నాలెడ్జ్ తో 10,000 ఆలోచనల్ని రకరకాలుగా మిక్స్ చేస్తూ ప్రయోగాలు నిర్వహించాడు. ఆ ప్రయోగాలకు క్రియేటివ్ ఇమాజినేషన్ ని మేళవించాడు. జవాబుగా ఫిలమెంట్ ని కనుగొన్నాడు. ఫోటోగ్రఫీని ఇన్వెంట్ చేసినప్పుడు కూడా ఆయన ఆ పద్ధతినే అనుసరించాడు. క్రియేటివ్ ఇమాజినేషన్ ఉనికిని నిర్ధారిస్తూ ఎన్నో సాక్ష్యాధారాలు లభించాయి. పెద్దగా చదువు లేకపోయినప్పటికీ తమ తమ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తుల్ని విశ్లేషించడం ద్వారా ఈ సాక్ష్యాధారాల్ని సేకరించారు. ఇలాంటి వ్యక్తుల్లో అబ్రహాం లింకన్ ఒకరు. ఆయన తన క్రియేటివ్ ఇమాజినేషన్ కి పదును పెట్టడం ద్వారానే గొప్ప నాయకునిగా ఎదిగారు. యానే రట్లెట్స్ తో పరిచయం, ప్రేమగా మారిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల ఫలితంగా ఆయన తనలో దాగిన క్రియేటివ్ ఇమాజినేషన్ ని కనుగొని దాన్ని వినియోగించుకోవడం మొదలుపెట్టారు. ఆయనలోని ప్రతిభా విశేషాలకు అదే మూలం. సెక్స్ డిజైర్ల వెనుక మోటివేషన్. చరిత్ర పుటలన్నీ గొప్ప గొప్ప వ్యక్తుల ప్రేమగాథలతో నిండి ఉన్నాయి. సెక్సువల్ డిజైర్ రూపంలో వారి హృదయాలపై మహిళల ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇలాంటి వారిలో నెపోలియన్ బోనాపార్ట్ ఒకరు. నెపోలియన్ మొదటి భార్య జోసెఫిన్ ప్రభావం ఆయన మీద ఎంతగానో కనిపిస్తుంది. ఆయనలోని న్యాయవాది లేదా రీజనింగ్ నాలెడ్జ్ జోసెఫిన్ ని దూరం చేసుకోమని బోధించిన తర్వాత నెపోలియన్ క్రమంగా పతనమయ్యాడు, ఓటంపాలయ్యాడు. భార్యల బలమైన ప్రభావంతో విజయ శిఖరాలను అధిరోహించిన తర్వాత డబ్బు, అధికారం తలకెక్కి భార్యల్ని విడిచిపెట్టి ప్రియురాళ్ల వెంటపడి పతనమైన అనేక మంది ప్రముఖుల గురించి అమెరికన్లకు తెలియందేమీ లేదు. అమెరికన్ చరిత్రలో ఇలాంటి వాళ్ళు కొల్లలుగా కనిపిస్తారు. సరైన మార్గంలో సెక్సువల్ ప్రభావాన్ని, దాని ప్రాధాన్యాన్ని గుర్తెరిగిన వాళ్లల్లో నెపోలియన్ ఒకరు. కేవలం రీజనింగ్ ఫ్యాకల్టీ వల్ల లభించేది ఏది దీనికి సరైన ప్రత్యామ్నాయం కాదని ఆయన తెలుసుకున్నాడు. మనిషి మనసు ఉద్రేకానికి స్పందిస్తుంది. మానవ మానసికోద్రేకాలన్నిటికంటే సెక్సువల్ ఉద్రేకం బలమైంది. దీన్ని సవ్యంగా వినియోగించుకుంటే ఆ సెక్సువల్ శక్తే పరివర్తన చెంది మనిషిని మహోన్నత ప్రయోజనాల దిశగా ప్రయాణించేలా చేస్తుంది. దానివల్ల నిమ్నస్థాయి వ్యక్తుల మార్గాన్ని నిర్దేశించే తుచ్చమైన ఆందోళన, అవమానాల్ని మనిషి జయించగలుగుతాడు. జీవిత చరిత్రల్ని విశ్లేషించిన నేపథ్యంలో ఇక్కడ కొంతమంది ప్రముఖుల పేర్లను పేర్కొన్నాం. వీరంతా సెక్సువల్ ప్రవర్తనలో ఔన్నత్యాన్ని ప్రదర్శించిన వాళ్లే. సెక్స్ ఎనర్జీని పరివర్తన చెందించడంలో వారి బుద్ధి కుశలత కొనియాడదగింది. జార్జ్ వాషింగ్టన్, నెపోలియన్ బోనాపార్ట్, విలియం షేక్స్పియర్, అబ్రహం లింకన్, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, రాబర్ట్ బర్న్స్, థామస్ జెఫర్సన్, ఆల్బర్ట్ హబర్డ్, ఆల్బర్ట్ హెచ్ గ్యారీ, ఆస్కర్ విల్డీ వుడ్రూ విల్సన్, జాన్ హెచ్ ప్యాటర్సన్, ఆండ్రూ జాక్సన్, ఎన్రికో కరూజో. ఉన్నతమైన సెక్సువల్ స్వభావం లేకుండానే అద్భుత విజయాన్ని సాధించిన వారి గురించి మీకు తెలిసే ఉంటే ఈ జాబితాకు వాళ్ల పేర్లను కూడా జత చేయొచ్చు. ప్రయత్నించి చూడండి, మీరు విఫలమై తీరుతారు. దివంగత ప్రముఖుల జీవితగాథల్ని మీరు నమ్మని పక్షంలో మీకు తెలిసిన విజేతల జాబితాను తయారు చేయండి. వాళ్లలో చురుకైన సెక్సువల్ స్వభావం లోపించిన వ్యక్తి ఏ ఒక్కరైనా ఉన్నారేమో గమనించండి. మేధోపాటవం కలిగిన అన్ని విషయాలకు సెక్స్ ఎనర్జీ కేంద్రంగా ఉంటుంది. ఈ సెక్సువల్ పవర్ ని ఫ్యూయల్ గా వాడుకోని నాయకుడు, కళాకారుడు ఇంతవరకు చరిత్రలో లేరు, ఇకపై ఉండబోరు. అంత మాత్రం చేత చురుకైన సెక్సువల్ స్వభావం కలిగి ఉన్న వాళ్ళంతా మేధావులను మనం భ్రమించనక్కర్లేదు. క్రియేటివ్ ఇమాజినేషన్ ద్వారా లభించిన పవర్ తో మనసును ప్రేరేపించగలిగిన వ్యక్తిని జీనియస్ గా పరిగణించొచ్చు. ఇలాంటి ఉత్ప్రేరకాల్లో అత్యంత ప్రభావాన్ని చూపే సెక్స్ ఎనర్జీ మనిషికి మోటివేషన్ కలిగించడంలో ముందుంటుంది. ఈ పవర్ ని కలిగి ఉన్నంత మాత్రాన ఇంటెలిజెన్స్ పెరగదు. ఈ పవర్ ఫిజికల్ సెక్సువల్ డిజైర్ నుంచి మరో ఇతర బర్నింగ్ డిజైర్ గా కన్వర్ట్ అవ్వాలి. మేధోపరమైన ప్రయత్నాన్ని పక్కన పెడితే ఇంతటి గొప్ప పవర్ ని చాలా మంది జంతు స్థాయిలో ఉపయోగించుకుంటూ తమను తాము కించపరుచుకుంటున్నారు. సెక్స్ ఎనర్జీని, దాని ప్రాశస్త్యాన్ని అపార్థం చేసుకుని దుర్వినియోగపరుస్తున్నారు. 40 ఏళ్ల వయసు తర్వాతే వ్యక్తులు సక్సెస్ ఎందుకు సాధిస్తారు? దాదాపు 25,000 మందిని విశ్లేషించిన తర్వాత నేను ఒక విషయాన్ని కనుగొన్నాను. విజయాన్ని సాధించిన వ్యక్తులంతా దాదాపు 40 ఏళ్లు దాటిన తర్వాతే తమ విజయకేతనాన్ని ఎగరవేశారు. వాళ్లలో చాలా మంది 50 ఏళ్లకి చేరుకునే వరకు గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోయారు. ఈ నిజాన్ని అధ్యయనం చేయాలన్న ఆకాంక్ష నాలో మొదలైంది. వ్యక్తులు 40 నుంచి 50 ఏళ్ల మధ్యలోనే సక్సెస్ సాధించడానికి ఒక కారణం ఉంది.
అంతవరకు వాళ్ళు తమ శక్తియుక్తుల్ని ఫిజికల్ డిజైర్ ని తీర్చుకోవడం కోసమే వినియోగిస్తుంటారన్న విషయం నా అధ్యయనంలో తేలింది. సెక్స్ డిజైర్ లో నిబిడీకృతమైన ఇతర ప్రయోజనాన్ని చాలా మంది ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. సెక్స్ ఎనర్జీని వాళ్ళు కేవలం భౌతిక వ్యక్తీకరణగా మాత్రమే చూడడం వల్ల ఈ అనర్థం నెలకొంటుంది. సెక్స్ ఎనర్జీకి ఉన్న విశేష ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నప్పటికీ వాళ్ళు చాలా సంవత్సరాలను వృధా చేసుకుంటారు. నిజానికి వాళ్ళు వృధా చేసుకున్న కాలంలోనే వాళ్ళ సెక్స్ ఎనర్జీ ద్విగుణీకృత ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. అంటే 40-50 సంవత్సరాలకు ముందే సెక్స్ ఎనర్జీ మరింత చురుగ్గా ఉంటుంది. 40 ఏళ్లకు చేరుకునేంత వరకు వ్యక్తిలో సెక్సువల్ పవర్ 10 రూపాల్లో నిరంతరం వ్యక్తమవుతూనే ఉంటుంది. అప్పుడే దాన్ని సవ్య దిశలో మళ్లించగలిగితే మరింత ప్రతిభావంతమైన ఫలితాలు పొందొచ్చు. వాళ్లలోని శక్తివంతమైన అనుభూతులన్నీ గాలి తిరుగుళ్లలో వృధా అవుతాయి. అందుకే బ్రహ్మచారి శతమర్కటః అనే మాట పుట్టుండొచ్చు. మానవ అనుభూతులన్నిటికంటే సెక్సువల్ అనుభూతి శక్తివంతమైంది. అందుకే ఈ అనుభూతిని శ్రద్ధగా బుజ్జగించి దారి మళ్లించి పరివర్తనలోకి తీసుకుని వెళ్తే అది భౌతికపరమైన వ్యక్తీకరణ కన్నా ఉన్నతమైన శిఖరాగ్రానికి మనిషిని చేరుస్తుంది. మానసిక ఉత్ప్రేరకాల్లో అన్నిటికన్నా శ్రేష్టమైంది. మద్యం, మాదక ద్రవ్యాల వంటి కృత్రిమ ఉత్ప్రేరకాల ద్వారా మనసును ఉద్రేకపరుచుకుని జీనియస్ల స్థాయికి చేరుకున్న అనేక మంది మేధావులు మనకి చరిత్ర పుటల్లో కనిపిస్తారు. మద్యం సేవించిన మత్తులోనే ఎడ్గర్ అలన్ పో ద రేవన్ అనే కవితను రచించారు. అనంతకాలం స్వప్నించడానికి కూడా సాహసించని కళని స్వప్నించాలన్న స్వప్నాల్ని ఆయన ఆ మత్తులోనే చూశారు. మరో ప్రసిద్ధ రచయిత జేమ్స్ విట్కామ్ రిలే కూడా మద్యం మత్తులోనే విశిష్ట రచనలు చేశారు. ఈ ప్రభావం చేతనేమో నది మీద గాలిమర, ప్రవాహం మీద మంచుపర, వాస్తవము కళా కలగలిసే కలయిక ఆయన కళ్ల ముందు బొమ్మ కట్టింది. ఫర్ ఆల్ లాంగ్ సీనే మై డియర్ వి ఆల్ టేక్ ఏ కప్ ఆఫ్ కైండ్నెస్ యట్ ఫర్ ఆల్ లాంగ్ సీనే అంటూ రాబర్ట్ బర్న్స్ మద్యం మత్తులోనే కాగితాల మీద అక్షరాల్ని మంత్రముగ్ధం చేశారు. కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళంతా చిట్ట చివరికి సర్వ వినాశనం వైపే నడిచారు. ఎవరికీ తెలియని కొత్త అనుభూతుల్లోకి మనుషుల్ని ప్రమాదరహితంగా నడిపించేందుకు ప్రకృతి మానవుల మనసుల్లో సహజ ఉత్ప్రేరకాన్ని సిద్ధంగా ఉంచింది. ప్రకృతి సహజమైన ఉత్ప్రేరకాలకు సాటి వచ్చే మరే ఇతర కృత్రిమ ఉత్ప్రేరకాన్ని మనిషి ఇంతవరకు కనిపెట్టలేదు. సెక్స్ డిజైర్లకు ఆధ్యాత్మికపరమైన కోరికలకు దగ్గర సంబంధం ఉందని మానసిక శాస్త్రవేత్తలందరికీ తెలుసు. మతాచారాల పునరుద్ధరణ ప్రదర్శించే తాంత్రిక ప్రయోగాల్లో భాగంగా వ్యక్తులు క్షుద్రదేవతార్చన నేపథ్యంలో తాగి నృత్యగానాదులతో కూడిన రహస్య కర్మకాండాల్లో మునిగి తేలడం తెలిసిందే కదా. ఆదిమ తెగల్లో ఇది సర్వసాధారణం. సెక్స్ డిజైర్లకు స్పిరిచువల్ మోటివేషన్లకు మధ్య ఉన్న లింకుకు ఇది నిదర్శనం. మానవ మానసికోద్వేగాలే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి, నాగరికతకు పదనిర్దేశం చేస్తున్నాయి. మనుషుల మీద విచక్షణ ప్రభావం కన్నా అనుభూతుల ప్రభావమే మెండుగా ఉంటుంది. మనసులోని క్రియేటివ్ పవర్ నుంచే మోటివేషన్ ను పొందుతుంది. అంతే తప్ప అది ఆవేశరహితమైన విచక్షణ జ్ఞానం చేత ప్రభావితం కాదు. మానవ అనుభూతులన్నిటికంటే సెక్స్ డిజైర్ తీవ్రమైంది. మనసు మీద సెక్స్ డిజైర్ చూపినంత శక్తివంతమైన ప్రభావాన్ని మరే ఇతర ఉత్ప్రేరకము చూపలేదు. అంతేకాదు, ఇతర ఉత్ప్రేరకాలన్నీ కలిసినా కూడా ఇంతటి శక్తివంతమైన ప్రభావాన్ని కలిగించలేవు. మనసును ఉద్రేకపరిచే ఏ ఉత్ప్రేరకమైనా తాత్కాలిక లేదా శాశ్వత ప్రాతిపదికన ఆలోచనల వేగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది వరకు చెప్పుకున్న 10 మానసిక ఉత్ప్రేరకాలు సాధారణంగా మనకు కనిపించేవే. ఈ మానసిక వనరుల ద్వారా వ్యక్తి అపరిమిత మేధస్సును అందుకుంటాడు లేదా దానికి నెలవైన సబ్ కాన్షియస్ లోకి అడుగు పెడతాడు. ఇది తన సబ్ కాన్షియస్ లోకి ప్రవేశించడం కావచ్చు లేదా ఇతరుల సబ్ కాన్షియస్ లోకి ప్రవేశించడం కావచ్చు. వీటిలో ఏదైనా సరే అది మేధస్సుతో ముడిపడిన ప్రక్రియ అవుతుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.